ఏమో చింతగా నెత్తినాలకి వేసినావు. ఏం చేయమంట వినాయక చవితి వస్తుంది మళ్ళా దెంగి ఆర్టీ వాళ్ళు పట్టుకుంటూ పోలీసులు పట్టుకుంటూ దెంగి పంపిస్తారు 1000-2000. ఆ కొడుకులు ఏమో లక్షలు పెట్టి వినాయకులు పెట్టారు. దెంగి బుద్ధాలు లాగుతారు ఎగురుతాం చేస్తారు. కానీ 20,000 పెట్టి బండికి 5 మంది చదవాలి అన్ని ఊళ్ళకు. మనమేమో పిల్లలు పాలు కష్టపడి మనం నడుచుకుంటే అలాగే మా గురించి ఎవరు నీట్గా వస్తారు. బండ్లు నడుతుంది దింగి ₹1,00,000 పెట్టి గణేష్ గ్రాండ్ తీసుకుంటారు. 50,000 పెట్టి ఇచ్చి పెట్టుకుంటారు. 20,000 పెట్టి బండి తీసుకుని చేత కదా కిరాయికి. తాగే నీకు వస్తుంది. రేపు వినాయకుని నిర్మాణంగా ఒక ఆర్టీఓనో లేకుంటే ఎస్ఐనో ఎవరో వేసుకొని వచ్చి రోడ్డు నిలబడి మన తెల్లా నిద్ర రాసుకొని వచ్చింటాం హైదరాబాద్ వస్తుంటాము. తప్ప పట్టుకుంటున్నా ఏమో అంటారు కదా పాము కప్ప కోసం ఎదుర్కొంటు తక్కువ మింగనికి అట్లా చూసుకుంటుంది. ఇంకా దిమాగ్ ఖరాబ్ వినాయక చేతి వస్తుంది. ఇది తలకాయ నొప్పి అవుతుంది నాకైతే. అందులో ఇది ఓపెన్ పాడింది. మళ్ళా నాకు తెలిసి ఈ పోలీసు వాళ్ళకు గుర్తులేదు, ఆర్టీ వాళ్ళకు గుర్తులేదు. ఆ గవర్నమెంట్ చెప్పి చేస్తుంది. డ్రైవర్ల బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఈడ పోతామా పట్టుకుంటాడు రాస్తాడా పోతాం కదా. ఆ గల్లీలో ఎన్నో పోవాలి వినాయకుని ఎక్కింటే. ఈ టైంలో 4 గంటలకు వినాయకుని ఎక్కిస్తే రేపు సాయంత్రం 4 అవుతుంది. డ్రైవర్ తిన్నాడా తాగిందా నీళ్ళు చాయన చాయ్ పోయారు, నీళ్ళు పోయారు, యాది పోయారు. అంత కష్టపడి పోతుంది. 24 గంటలు నిద్ర కాయాలి. నువ్వు లైన్ నడుపు 1000 కిలోమీటర్ వద్దా బండి నో ప్రాబ్లం. ఈ ట్రాఫిక్లో ఈ మోకాలు నేను మంచి లాగున్నా కదా మోకాలు నొప్పులు వస్తాయి. ఏం చేయమంటావు చెప్పు. ఇట్లా ఇట్లా చేస్తారు. ఈ వినాయక చవితి వస్తే బండి నడపాలంటే భయం అవుతుంది. రోడ్డుకి రావాలంటే పెద్ద భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా నేను వీళ్ళకి ఒకటే చెప్తున్నా. వినాయకులు పెట్టుకున్నాను మాత్రం 20,000 పెట్టి బండి బుక్ చేసుకోండి. ఈ పోలీసు వాళ్ళను ఆర్టీ వాళ్ళు పట్టుకుని రోడ్డుకి మాత్రం రావద్దు దయచేసి చెప్తున్నా. మా డ్రైవర్ల బాగా అర్థం చేసుకోండి అంతే. మమ్మల్ని మాత్రం పట్టుకోకండి. ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళు మాకు 2,000-3,000 ఇస్తారు. కష్టపడడానికి మాకు ఫలితం ఉంటుంది. మీరు ₹3,000 కిరాయి కొంటూ పోయి 5 లీటర్ల డీజిల్ పోస్తారు. తెల్లారు తిప్పుతారు. ఇప్పుడు ఎత్తుకునే వినాయకుడు రేపు ఎప్పుడు అలా ఉంది. ఏమో ఉడుకమ్మ కూడా ఉడుకు ముందర పట్టుకొని అన్నట్టుంటే శాస్త్రం ఆడ ఓడి ముందర పోతుంటే ఉరుకోస్తారు. మళ్ళీ ఆడ ముందర పోతే పోలీసు నువ్వు వాళ్ళని వాడు గుట్టికి వస్తాడు. ఇవరికి అన్నం అడ్డం పోతే వాడు అతని వినాయకుడు తెలుసా కొడుక నువ్వు నా బండికి అడ్డం వస్తావు అని ఓడి కట్టేసి ఓడికి వస్తాడు డ్రైవర్కి. మొన్న వినాయకుని పోతే ఏమైంది తెలుసు పోయిన సంవత్సరం బండి డోర్ పెండి ఆయన వచ్చి ₹3,000 డోర్కి అయినా ₹2,000. ఎట్టకెళ్ళి పక్కరా కొన్నాళ్ళు డ్రైవర్. అందుకనే మీరు ఈ వినాయకుని పెట్టుకున్నప్పుడు బండి బుక్ చేసుకుని వినాయకుని పెట్టుకోండి. ఇది ఒక్కటి మీకు చెప్పాలనుకున్నా. అంతే. మీకు మా దయచేసి రోడ్ల మీద మాత్రం బండ్లు ఆపకూడదు. ఈ చట్టంగా జైలు పోయే చట్టంగా లేకపోతే నేను కంపల్సరీ తొక్కిస్తా. ఎప్పటి ఈ టర్న్ అని వచ్చిన దిగలాలంటే ఈ టర్న్ లేకపోతే కంపల్సరీ తొక్కిస్తాను. బండి ఆపనిపిస్తాను. అదే పని